మనసు పెట్టి చెయ్యి. ఇది మనస్ఫూర్తిగా ఉండడం గురించి. అదే ఈరోజు మన పదబంధం. మనసు పెట్టి చెయ్యి. చిన్న మాటలే, కానీ చాలా పెద్ద అర్థమే ఉంది. ఎందుకంటే కొన్నిసార్లు మనస్ఫూర్తిగా చేస్తేనే అన్నీ మారిపోతాయి. మార్కులు సరిగా రాని రోజు గుర్తుందా? ఎప్పుడైనా ఎగ్జామ్లో మార్కులు సరిగా రాని రోజు అప్పుడు మనకు బాధ, కోపం, నిరాశ అన్నీ వస్తాయి. కానీ ఒక్కసారి మీరు మనసు పెట్టి ఆలోచిస్తే నేను నిజంగా కష్టపడ్డానా అనిపిస్తుంది. ఒకవేళ మీరు మనసు పెట్టి చదివితే ఆ బాధ కూడా ఒక గెలుపే. ఎందుకంటే అప్పుడు మీరు నేర్చుకోవడానికి కష్టపడ్డారు. అదే మనసు పెట్టి చెయ్యి అంటే. పెద్ద పరీక్షకు ముందు మీకు భయం వేసిందా? పెద్ద పరీక్షకు ముందు మీ చేతులు వణికాయా? మీకు పారిపోవాలని అనిపించిందా? కానీ మీరు పారిపోలేదు. మీరు ధైర్యంగా పరీక్షకు వెళ్ళారు. మీరు కూర్చున్నారు, ప్రయత్నించారు, పోరాడారు. అదే నిజమైన ధైర్యం. నిజమైన తెలుగు నేర్చుకోవడం కూడా అంతే. పర్ఫెక్ట్గా కాదు, మనసు పెట్టి. ఎప్పుడైనా భయపడి కూడా మనసు పెట్టి ఒక పని చేస్తే కామెంట్ చేయండి. మొదటిసారి పబ్లిక్లో తెలుగులో మాట్లాడిన రోజు. మొదటిసారి మీరు పబ్లిక్లో తెలుగు మాట్లాడిన రోజు గుర్తుందా? బహుశా మీ వాయిస్ కొంచెం తరబడి ఉండొచ్చు. బహుశా మీరు తప్పులు చేసి ఉండొచ్చు. కానీ ఏం పర్వాలేదు. మీరు ధైర్యంగా ముందుకు వచ్చారు. అది చాలామందికి సాధ్యం కాదు. అలా ధైర్యం చేస్తేనే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అన్నీ తెలుసుకున్నందుకు కాదు, ప్రయత్నించేందుకు. మొదటిసారి మీరు పబ్లిక్లో తెలుగులో మాట్లాడినప్పుడు ఏం జరిగింది? మీరు భయపడ్డారా? బాగా మాట్లాడగలిగారా? లేక కొంచెం ఇబ్బంది పడ్డారా? మీ స్టోరీని కామెంట్స్లో పంచుకోండి. మనసు పెట్టి చెయ్యి యొక్క నిజ జీవిత అర్థం. మనసు పెట్టి చెయ్యి అంటే కేవలం పని పూర్తి చేయడం కాదు. అంటే పూర్తిగా అందులో ఉండడం, మానసికంగా, భావోద్వేగంగా. మీరు మీ స్నేహితుల కోసం మనసు పెట్టి ఉంటారు. మీ కళల కోసం మనసు పెట్టి కృషి చేస్తారు. మీ తెలుగు కోసం మనసు పెట్టి నేర్చుకుంటారు, కష్టమైనా కూడా. అదే మిమ్మల్ని ప్రత్యేకంగా చేస్తుంది. ఒక్క క్షణం ఆలోచించండి. కష్టమైనా సరే మీరు దేనికోసం మనసు పెట్టి కృషి చేస్తారు? బహుశా అది మీ కుటుంబం కావచ్చు. బహుశా అది మీ భవిష్యత్తు కావచ్చు. బహుశా అది తెలుగు నేర్చుకోవడానికి మీ ప్రయాణం కావచ్చు. కామెంట్స్లో చెప్పండి. అది మీకు ఎందుకు మొదలుపెట్టారో, ఎందుకు కొనసాగిస్తున్నారో గుర్తు చేస్తుంది. మీరు దేనికోసం మనసు పెట్టి చేస్తారు? ఒక ప్రశ్న అడుగుతాను. మీరు దేనికోసం మనసు పెట్టి చేస్తారు? మీకోసం, మీ కుటుంబం కోసం, లేదా బహుశా మీరు మీకోసం మనసు పెట్టి చేయడం నేర్చుకుంటున్నారు? ధైర్యంగా చెప్పండి. మనసు పెట్టి చేయడం యొక్క శక్తి. జీవితంలో మీకు ఎప్పుడూ అన్ని సమాధానాలు తెలియకపోవచ్చు. కానీ మీరు మనసు పెట్టి చేస్తూ ఉంటే మీరు దానిని పరిష్కరిస్తారు. మనసు పెట్టి చేయడం వలన నమ్మకం పెరుగుతుంది, ఇతరుల మీద, మీ మీద. కాబట్టి అది క్లాసులో అయినా, జాబ్ ఇంటర్వ్యూలో అయినా, లేదా కష్టమైన రోజులో అయినా మనసు పెట్టి చేస్తూ ఉండండి. అలాగే మీరు గెలుస్తారు. వచ్చేసరి కలిసే వరకు ధైర్యంగా మనసు పెట్టి చేయడం ఎప్పుడూ ఆపకండి. ధన్యవాదములు.